నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి. రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం. ఈ నెల 23 నుండి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ నాయకులు. పట్టు తప్పి బస్సు కింద పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థికి గాయాలు. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పీజీఆర్ఎస్ హాల్ నందు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై బాలల సంరక్షణ అధికారుల బాధ్యత, అలాగే బాలలు ఉంటున్న ప్రదేశాలు, పాఠశాలల్లో, హాస్టల్స్ లో, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను, వేధింపులను, అత్యాచారాలను, బాల్య వివాహాలను, హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొని బాలలను సంరక్షించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డిఈఓ జనార్దన్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లీలావతి, ఇతర అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు, ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. అడ్మిషన్స్, తర్వాత అటెండెన్స్, ఎగ్జామ్స్, ఫిజికల్ ఫెసిలిటీస్, ఇదే కాకుండా చాలా వరకు గవర్నమెంట్ కానీ సేఫ్టీ యూనివర్స్ కానీ తర్వాత మంచి రిపోర్ట్ కానీ అన్ని కూడా చేసే ముందు చెప్పినట్టుగా కమ్యూనిటీ ఆఫీసెస్ కనిపిస్తున్నాము. ఎందుకంటే మేము కాన్సన్ట్రేట్ చేయడం ఇప్పుడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన డిస్ప్లే చాలా కేసులు అక్కడ అట్లీస్ట్ వాళ్ళందరూ డిస్ప్లే ఏదైనా అట్లానే మెడికల్ ఆఫీసర్ ద్వారా ఎవ్రీ 3 months ఒకసారి చెకప్ చేయించాలి హెల్త్. అంటే ఎవ్రీ మంత్ మనకి ఏఎన్ఎంస్ వస్తున్నారు, ఏఎన్ఎం దగ్గర రికార్డు ఉండిపోతుంది ఎవరికి ఎంత బ్లడ్ ఉంటుంది. 6% ఉన్నోళ్ళు ఉన్నారు, 6% వాళ్ళని మొత్తం ఒక కేటగిరీస్ ఇవ్వాలి, 10% వాళ్ళని ఒక కేటగిరీస్ వేసుకోవాలి. ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది పిల్లలకి, దీని మీద మనం ఏం ఫోకస్ చేయాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళు ఆరోగ్యం ఉంటేనే కదా మనకి చదువుతారు, దేనిలోనైనా వాళ్ళు ముందుండేది. హెల్త్ ఈజ్ వెల్త్, ముందు హెల్త్ కాన్సెప్ట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని 6% ఎంతమంది ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఎంతమంది 6% బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అనేది కూడా మీరు లిస్ట్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకని వాళ్ళ సంరక్షణ అనేటువంటిది ముఖ్యము. రైట్ టు లీవ్ కూడా ఇదే చెప్తుంది. వాళ్ళకి పౌష్టికాహారం అనేటువంటిది ఇవ్వాలి. దాంతో చాలా మంది రాగి పిండి, రాగి జావా ఇవ్వాలి, చిక్కీలు ఇవ్వాలి, వాళ్ళకి ఎగ్ ఇవ్వాలి. ప్రోటీన్ అసలు తింటున్నారా లేదని ఒక టీచర్ని రోజు మానిటరింగ్ చేయాలన్నమాట. ఏదో నామకాయ వాసిగా ఎన్టీఎం పెట్టేటప్పుడు ఒక టీచర్ నిలబడి వాళ్ళు కాసేపు కొట్టించి వెళ్ళిపోకుండా పిల్లలు తింటున్నారా లేదా, ఎవరెవరు తింటలేదు, ఎందుకు తింటలేదు, అట్లానే డ్రాప్ అవుట్స్ ఎవరున్నారు, డ్రాప్ అవుట్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి, మెయిన్ ఫోకస్ చేయాలి. ఇక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నాడు, ఇంకో ఏరియాకి వెళ్తున్నాడు, మైగ్రేట్ అవుతున్నాడు, అక్కడైనా సరే స్కూల్లో ఉండాలి. ఇక్కడ డ్రాప్ అవుట్ అయిన చైల్డ్ ఎక్కడైనా సరే జాయిన్ అవుతున్నాడా లేదా, లేదంటే చైల్డ్ లేబర్ లో రెస్క్యూ కాబడ్డాడా, లేకపోతే ఇలా చైల్డ్ ట్రాఫికింగ్ గురి కాబడ్డారా, ఎక్కడైనా సరే పిల్లలు సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో
ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైద్యులు సుష్మిత, సురేఖలు హాజరై ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు, ముందస్తు నివారణ వంటి చర్యలను విద్యార్థులకు వివరించడం జరిగింది. వరల్డ్ లంగ్స్ క్యాన్సర్ డే సందర్భంగా విద్యార్థులకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ సుస్మిత గారు అలాగే సురేఖ గారు ఉదయానంద హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ వారు ఇక్కడికి రావడం జరిగింది. చాలా విషయాల్ని విద్యార్థులకు తెలియజేశారు. క్యాన్సర్ వచ్చిన తర్వాత అవస్థలు పడేదానికంటే కూడా క్యాన్సర్ రాకుండా ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయాల మీద, క్యాన్సర్ ఏ ఏ భాగాలకు వస్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలన్న వాటి మీద చక్కటి ఉదాహరణలతో విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి క్యాన్సర్ లంగ్స్ కి ప్రత్యేకించి ఈరోజు లంగ్స్ క్యాన్సర్ డే అని మనం అనుకుంటున్నాం. లంగ్స్ కి సంబంధించి క్యాన్సర్ గాని అటాక్ అయితే ఎలాంటి సమస్యలు ఉంటాయన్న వాటి మీద చక్కటి ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లంగ్స్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి వాటికి క్యాన్సర్ రాకుండా, వాటి బారిన పడకుండా మనం నివారించుకోవటం చాలా అవసరం. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ చనిపోవటం చూస్తున్నాం. వాళ్ళు న్యాచురల్ గా ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాము. కాబట్టి మొదట్లోనే మనం హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్ ద్వారా చెక్ చేయించుకొని మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి రక్షించుకునేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ అందరూ ఈ విషయాన్ని జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. రోజు వరల్డ్ క్యాన్సర్ డే, లంగ్ క్యాన్సర్ డే సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనకి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం, ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల ఎక్కువగా వస్తుంది అని, వాటికి స్మోకింగ్ చేయడం వల్ల బీడీ, సిగరెట్, చుట్ట ఇవన్నీ మానేయడం వల్ల వాటి వల్ల వచ్చే సబ్స్టెన్సెస్ లంగ్ క్యాన్సర్ రావడానికి అవన్నీ ఉంటుందని చెప్పడం జరిగింది. మెయిన్ గా సిమ్టమ్స్ మనకి లంగ్ క్యాన్సర్ దగ్గు, ఆయాసము, ఛాతీలో నొప్పి, గల్లబడడం, దగ్గినప్పుడు రక్తం పడడము, వెయిట్ లాస్ అవ్వడము, తలనొప్పి, ఎముకల నొప్పి లేట్ స్టేజెస్ లో ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ లాగా చూసుకోవచ్చు. సో అర్లీగా మనం ఒక చెస్ట్ ఎక్స్రే కానీ లో డోస్ సిటీ స్కాన్ వల్ల లంగ్ క్యాన్సర్ ని అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేట్ స్టేజెస్ లో డిటెక్ట్ అయినప్పుడు మనకు పాలియేటివ్ కీమోథెరపీ, పాలియేటివ్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది స్టేజ్ 4 లో డిటెక్ట్ అవ్వడం వల్ల. సో స్మోకింగ్ క్విట్ చేయడము, లేదంటే అర్లీగా డిటెక్ట్ చేసుకొని లంగ్ క్యాన్సర్ నివారణ చేయడానికి ఈ రోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే గా పరిగణిస్తారు, ఆగస్టు 1వ తేదీ. దీనికి అవేర్నెస్ కోసం రామకృష్ణ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇందులో మనం ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కి దేని వల్ల వస్తుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, దాని వచ్చే లక్షణాలు, ట్రీట్మెంట్ పార్ట్లు, ఏదైనా స్క్రీనింగ్ ఉందా, ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేశాము. మెయిన్ గా ఇందులో ఈ వయసులో నిర్లక్ష్యం వల్ల స్మోకింగ్ అలాంటివి ఎక్కువ అలవాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాంటివన్నీ తగ్గించడం వల్ల, ఆపడం వల్ల వచ్చే లాభాలు, మనం ఎంతవరకు లంగ్ క్యాన్సర్ తగ్గించుకోవచ్చు అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మనం అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి. నంద్యాల పట్టణంలో ఐసిడిఎస్ అర్బన్ కార్యాలయంలో సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు పట్టణ, ప్రాజెక్ట్, అంగన్వాడీ స్థాయిలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించి తల్లిపాల విశిష్టతను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మేము తల్లిపాల వారోత్సవాలు ప్రాజెక్టు స్థాయిలోను, మండల స్థాయిలోను, తర్వాత అంగన్వాడీ సెంటర్ స్థాయిలోను జరుపుతున్నాము. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మాకు ఒక థీమ్ ఇచ్చారు. ఆ థీమ్ వచ్చేసి తల్లిపాలకు ప్రాధాన్యత, సుస్థిర సహాయక వ్యవస్థలను సంసిద్ధం చేయడము అనే దాని గురించి థీమ్ ఉంది. ఆ థీమ్ లో భాగంగానే మేము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. యాక్చువల్ గా మాకు మా పై అధికారులు చెప్పడం కూడా ప్రతి చోట పోస్టర్స్ రిలీజ్ చేయడము, తర్వాత తల్లిపాల గురించి ఎక్కువగా ప్రోత్సహించడము,
గర్భవతులకు బాలింతలకు మీటింగ్లు పెట్టి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం చేయమని చెప్పారు. అదే విధంగా 18-20 ఇయర్స్ ఉన్న ఏజీ గర్ల్స్ కూడా ముందుగానే వాళ్ళకు కూడా ఈ విషయము తల్లిపాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, తల్లిపాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గురించి కూడా చెప్పమని తెలియజేసినారు. ఆ విధంగానే మేము ముందుకు సాగుతున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రాజెక్ట్ స్థాయిలో మేము ఇక్కడికి వచ్చిన తల్లులకు మరియు మా అంగన్వాడీ కార్యకర్తలు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సెంటర్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తల్లులకు కానివ్వండి, బాలింతలకు, గర్భవతులకు అందరికి కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడం, ఈ సృష్టిత సహాయ సంస్థల ద్వారా అంటే మన అంగన్వాడీ కార్యకర్తల ద్వారా, తర్వాత మన ఆరోగ్య శాఖ ద్వారా, ఎంఎస్కేల ద్వారా కూడా ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రమోట్ చేయగలగమని చేస్తాము. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరపడానికి మేము సంసిద్ధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దాన్ని ఇంకా బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తూ జరపాలని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాము. ముఖ్యంగా తల్లిపాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తల్లిపాలు అమృతం లాంటివి. తల్లిపాలు తీసుకోవడం వల్ల బిడ్డకు తల్లికి అవినాభావ సంబంధం ఉంటుంది. తల్లిపాలు దేవుడిచ్చిన వరము. తల్లిపాలు వ్యాధి నిరోధక టీకాలాగా బిడ్డకు ఉపయోగపడతాయి. తర్వాత తల్లిపాలు రెడీ టు డ్రింక్ అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లవాడికి ఆకలిసినప్పుడల్లా వాడు తాగడానికి తల్లి దగ్గర పాలు ఉండడం వల్ల ఎప్పుడంటే అప్పుడు పిల్లలు తాగి ఆరోగ్యకరంగా బిడ్డ ఎదగడానికి ఉంటుంది కాబట్టి దోహదపడుతుంది కాబట్టి తల్లిపాలు చాలా ముఖ్యమని తెలియజేస్తున్నాము. ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ పరిధిలోని ప్రతి సెంటర్ లో కూడా ఈ గర్భవతులకు, బాలింతలకు, తర్వాత ఏజీ గర్ల్స్ కి అందరికి మీటింగ్ పెట్టుకొని తల్లిపాల ప్రాముఖ్యత గురించి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రాండ్ గా జరపాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడే చాలా మంది తల్లులు వచ్చి వెళ్ళిపోయారు మీటింగ్ కి. వాళ్ళందరికీ కూడా మేము ఈ ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందులో ఆయుర్వేదం, పంచకర్మ చికిత్సలు, ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చందన్ ఆయుర్వేద హాస్పిటల్ నందు డాక్టర్ చందన్ అందజేసే వైద్య సేవలను నంద్యాల మరియు చుట్టుప్రక్కల వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. చందన్ ఆయుర్వేద హాస్పిటల్ కి విచ్చేసిన ఎన్ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు సార్. మా హాస్పిటల్లో మెయిన్ గా ఆనోరెక్టల్ సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము చికిత్స చేస్తాము. మెయిన్ గా పైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఆప్సెస్ దీనికి చేస్తూ ఉంటాము. ఇంకా దీంతో పాటు మా దగ్గర పంచకర్మ కూడా ఉంది. ఈ సర్వీసెస్ అన్ని మన నంద్యాల, కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ చందన్ హాస్పిటల్ పేరు కూడా అది పెట్టారు. సంతోషం. మరి చందనం కావాలైంది మరి, ఎందుకంటే ఈరోజు పేషెంట్ ఎక్కువైపోయినారు, అవసరాలు ఉన్నాయి. అలోపతి డాక్టర్ సూదులు గుచ్చలేక అల్లాడిపోతున్నాం. దీంట్లో కూడా మెడిసిన్లు కూడా దీంట్లో కూడా బాగా వచ్చాయి. ఆయుర్వేదిక్ లెక్చర్లు బాగా చేస్తారు. నిన్ననే నాకు బుడ్డా రాజశేఖర్ చెప్తాడు, 1 వీక్ 10 days కనవడం అని. ఏమంటే ఆయుర్వేదిక్ చికిత్స తీసుకోబోతున్నాను. ఎక్కడికి వెళ్ళకపోతే ఎక్కడ పోతున్నాను, నాకు వెళ్ళు పోతున్నాను, 10 days రాను అని అంటే నేను కూడా రావాలా అని చెప్పాను. నేను కూడా చేయించుకోవాలి, నాకు కూడా నీకు పిల్లోడివి నాకు అవసరం ఉంది. ఏదైనా సరే ఈ రోజు మామూలుగా ప్రజలకు అవసరాలు బాగా పెరిగిపోయినాయి. మెడికల్ కూడా బాగా ఫార్వర్డ్ వచ్చేసింది. ఇప్పుడు అల్లోపతి కానీ అన్ని బాగా ఇప్పుడు ఈ ఆయుర్వేదికులు ఎక్స్టర్నల్ బాగా చేస్తారు. ఇందాక చెప్పారు కదా, బుడ్డరాజు గారి మీద కీళ్ళ నొప్పులు కానీ, అదేవిధంగా కాళ్ళ నొప్పులు కానీ ఎక్స్టర్నల్ చెప్పారు. ఫిస్టులా కానీ, పైల్స్ ఇట్లాంటివన్నీ బాగా చేస్తారు. నాకు బాగా తెలుసు, బాగా సక్సెస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి ఆ విషయం డాక్టర్ కూడా సక్సెస్ కావాలా. నంద్యాలకు అవసరం ఉంది. చాలా మంది డాక్టర్లు వచ్చేసారు. ఇంతకుముందు గతం డాక్టర్లు లేరు. నిన్ననే వాళ్ళు అడిగారు నాకు, మళ్ళీ చిన్న హాస్పిటల్ ఓపెన్ చేయండి సార్. మన పీపీ కింద మనందరం ముందుకు వస్తే ఓపెన్ చేద్దాం. దానికి అవసరం ఉంది కూడా, ప్రజల అవసరం ఉంది. ఎవరో మన డాక్టర్ కొంతమంది రావాలా, వాళ్ళకు కూడా అడుగుతా ఉన్నాము. ఎవరికి మన గ్రీన్ కో వాళ్ళకు కొంచెం దాన్ని మోడరేషన్ చేసి, ప్రజలు చాలా అవసరం. 3 లక్షల జనాభా పెరిగిపోయింది. మళ్ళీ రోజు వచ్చిపోయే వాళ్ళు మన 10,000 మంది ఉంటారు. ఆ ఇంపాక్ట్ అంతా నంద్యాల మున్సిపాలిటీ మీద పడుతుంది. కాబట్టి దీన్ని భరించే శక్తి అంత మున్సిపాలిటీ దగ్గర లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మున్సిపాలిటీ దగ్గర లేదు. ఏది ఏమైనా సరే ప్రజా అవసరాల కోసం పనిచేసే అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ చందన్ సక్సెస్ఫుల్ కావాలా, బాగా ప్రజలకు సేవ చేయాలా, బాగా ఉచితంగా సేవ చేయాలి. ఈ నెల 23 నుండి ఒంగోలులో నిర్వహించనున్న
రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, నూతనంగా ఎన్నిక కాబడిన జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, నంద్యాల పట్టణ నాయకులు ప్రసాద్ తదితర నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఇటీవల నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నిర్వహించిన 2వ జిల్లా మహాసభల వివరాలను అలాగే రాష్ట్ర మహాసభల గురించి వివరించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో జూలై 30-31 తారీఖుల్లో చాలా ఘనంగా జరిగాయి. ఈ మహాసభల సందర్భంగా 30వ తారీఖున వేలాది మందితో 29 మండలాల నుంచి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన కూడా నిర్వహించింది. అదేవిధంగా ఈ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కమ్మే రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మే రామచంద్రయ్య గారు పాల్గొని ఈ 2 రోజుల పాటు జరిగే మహాసభలు జరిగాయి. 300 మంది ఎంపికైనటువంటి ప్రతినిధులతో ఈ మహాసభలు జరిగాయి. ప్రధానంగా గత 3 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లాలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలను, ప్రజా సమస్యలపై చేసినటువంటి పోరాటాలను, అదేవిధంగా ప్రజా సంఘాల యొక్క నిర్మాణం, మరి రానున్నట్టు వీటన్నిటిపైన కూడా చర్చించి మరి భవిష్యత్తులో ఈ జిల్లాలో 3 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి పోరాట కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ 3 సంవత్సరాలకి మరి నాయకత్వం వహించడానికి ఈ జిల్లాలో నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్ రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా కమ్మే బాబా ఫక్రుద్దీన్ని, 11 మందితో కార్యవర్గ సభ్యులను, 39 మందితో జిల్లా సమితి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 2వ మారు మరి సిపిఐ జిల్లా కార్యదర్శిగా కమ్మే రంగనాయుడు, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా బాబా ఫక్రుద్దీన్ని ఎన్నిక చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మహాసభల తదనంతరం ఈ జిల్లా సమస్యల పైన చేసినటువంటి తీర్మానాలు, వాటి మహాసభ వివరాలన్నీ కూడా కమ్మే రంగనాయుడు తెలియజేస్తాడు. ఈ సందర్భంగా మహాసభ తర్వాత రేపు రాబోయే ఈ నెలలో 23, 25 తారీఖుల్లో జరిగేటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలు మరి పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. 1000 మంది కళాకారులతో, 100 కళారూపాలతో, 100 జెండాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి సందర్భంగా ఈ మహాసభలన్నీ కూడా గత 3 సంవత్సరాల కాలంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి పోరాటాలని కూడా సమీక్షించుకొని ప్రస్తుతము ఈ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని చెప్పుకునేటువంటి ఎన్డీఏ కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా విధానాల పైన మరి రానున్నటువంటి కాలంలో ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభలో జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క మహాసభలకు హాజరు కాబోతా ఉన్నారు నంద్యాల జిల్లా నుంచి కూడా. మరి ఈ సందర్భంగా జిల్లా మహాసభ యొక్క విశేషాలు, అదేవిధంగా తీర్మానాలని, ఇవన్నీ వివరాలని కూడా మరి నూతనంగా 2వసారి ఎన్నికైనటువంటి కమ్మే రంగనాయుడు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా ఈరోజు జిల్లాలో చాలా పెద్ద సమస్య, నంద్యాల హెడ్ క్వార్టర్ లోనే ఈ జిల్లాలో గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా ఇల్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పాడు. ఈరోజు అదే అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయితే ఉంది, సుపరిపాలన చేస్తామని చెప్పేసి ఇల్లు తిరుగుతా ఉన్నారు. మీరు సుపరిపాలన రావాలంటే, మీరు అనుకున్నది నెరవేరాలంటే పేదవాడికి గూడు అవసరం. ఈ గూడు కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు కేవలం జీవోలకే పరిమితమయ్యాయి. ఆ జీవోలని ఆచరణ రూపంలో రావాలంటే ఇప్పటికే ఈ జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. ఈ అర్జీల సమస్య పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా సిపిఐ పూనుకుంటుందని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం.
అదేవిధంగా ఈరోజు మా మల్యాల ఎత్తిపోతల పథకం కానీ అందరినీ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాంతం కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధాన సమస్య ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ తెలంగాణకు గాని కర్ణాటక గాని ఆంధ్రప్రదేశ్ లో నకిలీ విత్తనాల ముఠ ఈ నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఈరోజు నేటి కూడా అనేకమైనటువంటి నకిలీ విత్తనాల వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతా ఉన్నారు. దీన్ని అరికట్టాలి. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకు ఈ సంవత్సరం ఈరోజు పొగాకు పంటకు కానీ మిర్చి పంటకు కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వలన యువ రైతులు బలవన్మనంగా చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు ధర పండించిన పంటలకి గిట్టుబాటు ధర కావాలని కోరుతా ఉన్నాం. నంద్యాల అయ్యలూరు మెట్ట సమీపంలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ 3వ సంవత్సరం చదువుతున్న గౌతమ్ అనే విద్యార్థి కళాశాల వదిలిన తర్వాత నంద్యాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సందర్భంలో పట్టుతప్పి బస్సు కింద పడడం జరిగింది. బస్సు చక్రాలు విద్యార్థి కాలుపై వెళ్లడంతో గాయాలు కావడం జరిగింది. వెంటనే అతన్ని స్నేహితులు నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులు ఫుల్ కావడం, అందులో ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారని, బస్సులను పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. సాయి కుమార్ అని అతని ఫ్రెండ్ ని ఆ టైంలో 4:45 అయింటది. బస్సు ఆగింది. ఒక 5 seconds ఆగింది. అందరూ ఎక్కేస్తున్నారు. ఒక అమ్మాయి ఫస్ట్ కింద పడింది. కింద పడినప్పుడు బస్సు చిన్నగా మూవ్ అవుతుంది. తర్వాత మా ఫ్రెండ్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు కొంచెం మూవ్ అయిపోయింది. ఇంకో కొంచెం లైట్ మూవ్ చేసినాడు. వీడు స్కిడ్ అయి కింద పడినాడు. కింద పడిన తర్వాత ముదురుకున్నప్పుడు కాలు వెళ్ళి టైర్ మీద వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాడు. వీడు ఊరు చెట్టుకోమడికి వెళ్ళినాడు. అందులో మేము ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాం. బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ ఉన్నాయి. ఒక బస్సు 4:40కి వస్తే నెక్స్ట్ బస్సు 5కి 5:30కి అట్లా ఉన్నందుకు తొందరలో అట్లా ఎక్కేస్తారు పోవాలి, ఇంటికి పోవాలని ఇట్లా జరిగింది. కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సులు తక్కువ ఉన్నాయి. బస్సులు ఆర్టీ బస్సులు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళాలని బస్సులు తక్కువ ఉన్నందుకు వాళ్ళ ఇంటికి ఏమి ఆలోచించకుండా కడ్డీలు పట్టుకోవడము అట్లా ఎక్కేస్తున్నారు. అంతే బస్సులు తక్కువ అవడం. నా పేరు గౌతమ్ అన్న. ఎస్ఆర్ కాలేజ్ లో 3rd year చదువుతా ఉన్నా. బ్రాంచ్ ట్రిపుల్. ఇప్పుడు సాయంత్రం అది కాలేజ్ ఇచ్చిన తర్వాత అందరు కాలేజ్ బయట బస్ ఎక్కుతారు. నేను కూడా ఎక్కడానికి వచ్చాను. బస్ డ్రైవర్ వచ్చారన్న, ఆపినాడు. మొత్తం ఫుల్ అయింది. ఫుల్ అయినా కానీ అట్నే ఎక్కుతున్నారు. ఒక అమ్మాయి ముందు పడిపోయినా కానీ అట్నే కదిలించాడు. నేను మళ్ళీ పోయి ఎక్కుదామని ఎక్కినా. మళ్ళీ ఎక్కేటప్పుడు జారినా పన్నా. అట్నే ఇంకా వాడు కదిలిచ్చాడు. ఇంకా కాలుపై నుంచి వెళ్ళిపోయాను. అది ఏమో ఆర్లగడ్డ ఆర్టీసీ ఆపుతారన్నా కానీ అంతమంది ఉన్నా కానీ ఎక్కువ సమయం ఆపుకుంటా ఇంకా బస్సులు తక్కువ ఉన్నాయన్నా, మనుషులు ఎక్కువ ఉన్నారు. ఇంకా బస్సు పోతానే ఉన్నాను. ఆపకుండా ఎక్కువసేపు ఆపకుంటారు. బస్సులు తక్కువ ఉన్నాయి. అది చాలా కష్టం. అందుకే ఎక్కిపోవాలని నేను ఎక్కినా. అంచిన కింద పడిపోయాను. బస్సులు ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. బస్సులు ఎక్కువ ఉండాలి. ఇంకా మా కాలేజ్ బయట పెట్టాలని కోరుతున్నాను. శివన్ నగర్ వేదం చదువు మండలం. అవునన్నా. ఇప్పుడు బీటెక్ 3rd year అన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలల హక్కుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఏపీఎస్సీ పీసీఆర్ మెంబర్ పద్మావతి. రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. చందన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం. ఈ నెల 23 నుండి ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర సిపిఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఐ నాయకులు. పట్టుతప్పి బస్సు కింద పడ్డ ఇంజనీరింగ్ విద్యార్థికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.